మధ్య అంతము. ఈశ్వరుడి లింగాన్ని మనం చూస్తే పైన ఉండేది, కింద ఉండేటువంటి మూలాన్ని ఆది అంటాం, మధ్యలో మధ్యము, పైన ఉండేది అనంతము. అంటే అది ఎక్కడి వరకు వ్యాపించిందో ఎవరికి తెలుసు. ఆది మధ్య అంత్యములలో శివలింగము ఎక్కడ ప్రాశస్త్యమైంది, ఎక్కడ ముట్టుకుంటే ఆనందం కలుగుతుంది. కాశీక్షేత్రానికి వెళ్ళి స్పర్శ దర్శనం అంటారు. ఓ ఇద్దరు వెళ్ళారనుకోండి, వెళ్ళి దర్శనం చేసుకున్నారు, బయటకు వచ్చారు. మొదటివాడు ఏమంటాడు, అబ్బా 2 చేతులతో ఇట్లా మొత్తం పట్టుకున్న శివలింగము అంటాడు. రెండోవాడు, అబ్బా నీకు అంత మంచిగా ముట్టుకున్నాడు అయిందా, నాకు ఇట్లా చిటికెన వేలు తాకింది అంతే అంటాడు. అనగానే పాపం రెండో వాడి మనస్సు, అబ్బా నీది ఎంత అదృష్టం రా, లింగం మొత్తం ముట్టుకున్నావు నువ్వు, నాకు బట్టి ఇట్లా ఇంతే తాకింది అని అంటాం. కానీ చూడండి శివపురాణం ఏం చెబుతుందో, ఆది మధ్య అంత్యములలో లింగము పూర్తిగా శ్రేష్టమైనటువంటిది. అది నీకు ఎక్కడ తాకితే ఏమిటి, అలా లింగ స్పర్శ తాకిందా ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. అందుకనే మూఢంలో ఉండి భగవద్భక్తి చెయ్యకు అని మనకు ఏ పురాణమైనా అదే చెబుతుంది.